ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో డిఎస్పీ కేవీవి ప్రసాద్ ఆధ్వర్యంలో వారికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు, వారి సందేహాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మాకు ఇద్దరికి విలేజెస్లో మాకు ఎవరు లేక మా యొక్క ప్రతినిధులు లేరు. మనకేంటంటే ఇది వారం రోజుల పాటు ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసుకోవడం రెడీ అవ్వాలి. అలాగే మరి మనం ఏదైతే 4 రోజులు సబ్జెక్ట్ చెప్తామో దాన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ రెడీ చేసుకోవాలి, చదువుకొని రెడీ అవ్వాలి. క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది కూడా ఒక చిన్న మోడల్ కూడా మేడం తెలుస్తూ ఉంటారు, ఎస్పీ గారు తయారు చేయించి ఇస్తారు. ఒకసారి చదువుకొని మీరు కొంచెం ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం యొక్క మైండ్ సెటప్ చూసుకోండి. కాబట్టి డిఎస్సీ గారు దగ్గరికి వెళ్తే ఆ రోజు సార్ ఉత్తరకుంటున్నారా అని అడిగితే ఒక అమ్మాయి అయితే మంచి చాలా యాక్టివ్గా ఉండేది. మాకున్నట్టుగా 24 hours యూనిఫామ్గా ఉండాలని ఒక రూల్ మీకు లేదు. లెటర్ పెట్టాము ఇవాళ, ఎస్పీ గారు లెటర్ పెడుతున్నారు కాబట్టి ఆ టైమ్స్లో మీకు తప్పు అవసరం లేదు, ఎక్స్క్లూజన్ వస్తుంది. మన మహిళా పోలీసు గ్రామ స్థాయి నుంచి అలాగే వార్డు స్థాయి నుంచి ఉన్న మహిళా పోలీసుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ చేస్తున్నారు త్వరలో. ఆ ఇంటిగ్రేషన్లో భాగంగా వాళ్ళ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ విషయం అయ్యి మరి త్వరలో పరీక్ష పెట్టబోతున్నారు. ఆ పరీక్షకి సంసిద్ధులు అవ్వడానికి మా యొక్క ఒంగోలు సబ్ డివిజన్ యొక్క మహిళా పోలీసు అందరినీ పిలిచి ఈరోజు మరి పోలీసు కళ్యాణ మండపంలో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఒకటి ఏర్పాటు చేశాము. వాళ్ళకున్న డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళని ఈ విషయంగా దిశానిర్దేశం చేయడానికి మరి పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క సిలబస్ విషయమై కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎన్ఏజే పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలపై దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేసీటీఎస్ చేతనకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొడ్డిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం, P9 ఎండి పోలినేని కిరణ్, ఏపీబీజేఏ అధ్యక్షులు ఎన్ కాశీరావు, సెక్రటరీ బి వెంకట్రావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఓకే సార్. ఉన్న అందరూ కూడా ఇవ్వాల ఏదో చిన్న చిన్న టెక్నికల్ కారణాలు పెట్టి ఉదాహరణకి దాదాపు ఏమాత్రం కూడా మేము అంగీకరించట్లేదు. దీని మీద ఫస్ట్ నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక సార్లు చెప్పున్నాం, అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు. అది సార్ ఈ డిమాండ్ లేదు. మిగిలిన వారందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా వీటన్నిటి సమస్యలపై ఎన్ఏజే నేషనల్ అలయన్స్ జర్నలిస్ట్ ఆఫ్ ఢిల్లీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ రెండు కలిసి సంయుక్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మౌన ప్రదర్శన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగరంలో నుంచి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మనము ఇటీవల కాలంలో జర్నలిస్టుల అక్రిడేషను, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కొద్దిగా కూడా చిత్తశుద్ధి లేకుండా ఇప్పటికి కూడా ఆరోగ్య కార్డుల విషయంలో కానీ పోతే మిగిలిన జర్నలిస్టులందరికీ కూడా కల్పించడంలో ప్రభుత్వానికి ఇప్పుడు కూడా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉంది. దీనివల్ల మేము ఎన్నోసార్లు ఆందోళన నిర్వహించాం. మరోసారి కూడా ఈ మిగిలిన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, అలాగే హెల్త్ కార్డులు, కోవిడ్తో మరణించినటువంటి జర్నలిస్టు కుటుంబాలకి తక్షణ ఆర్థిక సహాయం కేటాయించాలని చెప్పాము. అలాగే ఎవరైతే మనము జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి కూడా తీర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో కూడా ఏపీబీజేఏ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి కూడా కమిటీల్లో ప్రాతినిధ్యం వహించాలని చూసాం. అలాగే అఫెక్స్ కమిటీలో కూడా ఇంతకు ముందున్న గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా 2 యూనియన్లకి మనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ యూనియన్లకు కూడా అఫెక్స్ కమిటీలో కూడా మనం ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగ భద్రత వీలుగా ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని మీడియా సంస్థలు తీసుకుంటున్న చర్యలపై తక్షణ నివేదిక తెప్పించాలి. జర్నలిస్టుల సంక్షేమానికి యాజమాన్యాలు తీసుకున్న చర్యలు ఏమిటో కూడా నివేదిక తెప్పించాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు సంక్షేమ నిధి ద్వారా అందజేస్తున్న తాత్కాలిక సహాయం నెల ఇస్తున్న మొత్తాన్ని కూడా 1000 రూపాయల నుంచి 5000కు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్టు సంక్షేమ నిధి కూడా తక్షణం ఏర్పాటు చేసి జర్నలిస్టులపై దాడుల నివారణకు రాష్ట్ర స్థాయిలో ఐపవర్ కమిటీతో పాటు జిల్లాలో ఎస్పీల సారథ్యంలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎన్జేఏ ఆధ్వర్యంలో ఈ మౌన ప్రదర్శన నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా అనేక నిరసన మార్గాల ద్వారా మనం జర్నలిస్టు యొక్క హక్కుల్ని, అక్రిడేషన్ కార్డ్స్ని, ఆరోగ్య భద్రతని, బీమా పద్ధతుల్ని ఇవన్నీ ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం ప్రతిస్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన కొంతమంది జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చినప్పటికీ అనేక మంది జర్నలిస్టులకి విధి విధానాలను కొంచెం సరళీకృతం చేసి అందరికీ అక్రిడేషన్ కార్డ్స్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మౌన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా ప్రకాశం జిల్లా శాఖలో ఇక్కడ మౌన ప్రదర్శన కూడా జరపడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో పోరాటాల ఫలితంగా అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అయితే అవి కూడా అరకొరగా ఇవ్వటం జరిగింది. ఈ చిన్న పత్రికలు కూడా ఇప్పటివరకు చిన్న పత్రికలు అలాగే లోకల్ కేబుల్ ఛానల్స్కి ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. అయితే ప్రధాన మీడియా ఛానల్స్కి మాత్రమే అక్రిడేషన్ ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి వెంటనే అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి ఒక 50 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజే డిమాండ్ చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ఐజే పిలుపు మేరకు జర్నలిస్టులు జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిజాన్ని రక్షించండి అనే నినాదంతో ఆందోళన చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులందరూ కూడా మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన ఉద్దేశం కేవలం జర్నలిస్టుల యొక్క వ్యక్తిగత సమస్యలే కాకుండా ఈరోజు దేశంలో చూసినట్లయితే మొత్తం పత్రికా స్వేచ్ఛకే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు దేశంలో ఉత్పన్నమయ్యాయి. మీడియా అతి ప్రమాదంగా ఉన్న దేశాల జాబితాలు చూసినట్లయితే మనం 147వ స్థానంలో ఉన్నాము. ఇంతకన్నా ఆందోళనకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు, అదేవిధంగా అనేక రకాల అఘాయిత్యాలు ఈరోజు పెరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మీడియా పూర్తి ప్రమాదంలో పడిపోయింది. ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కానీ ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పుడు కానీ మీడియాపై ఒత్తిళ్లు చేయటం, దాడులు చేయటం, అనేక రకాలైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి అక్రిడేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి. వీటిని నిలిపేసినందువల్ల ఎవరు జర్నలిస్టులకి ఒక నిజమైన గుర్తింపు కూడా
కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అనేక ఆందోళన చేశాము, అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఇటీవలే కొంతమందికి ఒక 142 జీవో ఒకటి తీసుకొచ్చి వడబోసి అర్హులైన జర్నలిస్టులు కూడా 25% మందికి ఆపేశారు. మిగిలిపోయిన జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఇంకా అనేక స్కీమ్స్, అదేవిధంగా కమిటీలు, జర్నలిస్టులు వెల్ఫేర్ కమిటీస్ కానీ, హైపవర్ కమిటీస్ కానీ ఏ ఒక్కటి కూడా ఫోర్స్లో లేదు. వీటన్నిటిని కూడా ఫోర్స్లో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించే ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు, న్యాయమైన సమస్యలని పరిష్కరించడంతో పాటు ఈ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాను. అందుకోసం కొన్ని డిమాండ్లను ఫ్రేమ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తున్నాం. వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్టీసీ పక్షోత్సవాల్లో భాగంగా స్థానిక రెడ్ క్రాస్ నందు 100 మంది ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిఐ షహనా బేగం, POSSR షహజాద్లు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణదానం చేయవచ్చన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు భద్రతా పక్షోత్సవాల్ని ఆగస్టు 27వ తేదీ నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతున్నది. దీని సందర్భంగా ప్రకాశం రీజన్లో ఒంగోలు మరియు మార్కాపురం నందు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాము. ఈ సందర్భంగా ఒంగోలు నందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మా యొక్క ఆర్టీసీ సిబ్బంది తమ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతున్నది. ఈ రోడ్డు భద్రతా పక్షోత్సవాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అబ్జర్వేషన్లో ఉన్నాయండి. దీంట్లో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజే ఈ ప్రోగ్రామ్. ప్రయాణికులకు మేమిచ్చే ఆర్టీసీ పరంగా మేమిచ్చే సందేశం ఏమంటే, మరి వారు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేయకుండా మా యొక్క ఆర్టీసీ సేవలను వినియోగించుకొని వారి యొక్క అమూల్యమైన జర్నీ టైం కలిసి వస్తుంది. ప్లస్ వారి యొక్క అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోదలుచుకోవాల్సిందిగా కోరుచున్నామండి. కోవిడ్ గురించి ప్రతి ప్రయాణికులు మరి పాటించవలసినటువంటి సోషల్ డిస్టెన్స్ కానీ, శానిటైజేషన్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, తర్వాత వచ్చేసేసి మాస్క్ తప్పనిసరిగా ధరించవలసిందిగా మేము స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయం నందు మైనింగ్ ఉద్యోగులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీనియర్ ఆర్సీ కోఆర్డినేటర్ JV రవికుమార్ వివరించారు. శిక్షణ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MC మెంబర్ BV ఓబులరెడ్డి, రెడ్ క్రాస్ CV రెడ్డి, బ్లడ్ బ్యాంకు కన్వీనర్ M నరసింహారావు, P జనార్దన, DFO K శ్రీనివాసరావు, ADFO S స్టాలిన్ పాల్గొన్నారు. గాయపడినటువంటి సైనికులకు న్యూట్రల్గా మేము హెల్ప్ చేస్తాం, సేవ అందిస్తాం. అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ రెడ్ క్రాస్ సేవ చేస్తుంది అనమాట. కాబట్టి అందుకని ఆయన తెలుగు వారెండెడ్ ఆ భయంకరమైన యుద్ధంలో హర్రర్ సెంటర్ రక్తపాతం సృష్టించింది. ఆ రక్తపాతం చూసి ఆయన 3 గ్రేట్ సీయింగ్ ఉండేడు సోల్జర్స్, యుద్ధంలో గాయపడిన సైనికులు చూడండి. షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ లేదు, నర్సెస్ లేదు, ఇంక్రీజ్ ఆఫ్ డెత్స్, ప్రాణాలు పోతున్నాయి. ఓకే, wounded soldiers అంటే యుద్ధంలో గాయపడిన సైనికులు ఎవ్వరు హెల్ప్ చేయట్లా. సో ఈ మొబైలైజ్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ ఆ యుద్ధం ఆయన జీవితాన్ని మార్చివేసింది. మీకు తెలుసో లేదో, ఇవాళ పూర్తలు ఉన్నారు చెప్పండి. ఒక శ్రీకృష్ణ దేవరాయలు గుర్తించుకున్నాడు, అంతే కదా. ఒక మహాత్మా గాంధీ గుర్తించుకున్నాడు మన దేశంలో. ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తించుకున్నాడు. మా తాత గుర్తున్నాడు జనాలకి, మీ తాత గుర్తున్నాడు జనాలకి, నువ్వు గుర్తుంటావు జనాలకి.
నువ్వు గుర్తుంటావంటే నువ్వు ఏదో ఒకటి నీ ఇంటి వదిలిపెట్టాలి. సమాజం సేవ చేయడం మొదలుపెట్టాడు. సో వెంటనే ఆ యుద్ధం ముగిసిందని రోజుల సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణా శిబిరానికి దాదాపు సుమారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అనేక జిల్లాల నుండి ఇక్కడికి ట్రైనింగ్ తీసుకున్నానికి వచ్చున్నారు. అయితే ఈ శిక్షణలో భాగంగా ఎక్కడైతే విపత్తులు ప్రమాదాలు సంభవించినప్పుడు వారిని కాపాడడానికి వాలంటీర్లు యువత ముందుకొచ్చి కాపాడడానికి వారికంటూ ఒక సరైనటువంటి శిక్షణ కావాలి. ఎందుకంటే ఆ సమయంలో వారికి ఆ శిక్షణ ఉన్నట్లయితే ఆపదలో ఉన్న వారిని ప్రాణాన్ని కాపాడవచ్చు. దానిలో భాగంగా మేము ఇక్కడ గుండెపోటు వచ్చినప్పుడు కానీ మరియు యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ పాము కరిచినప్పుడు తేలు కరిచినప్పుడు పోతే విషం తీసుకున్న వాళ్ళు ఈ నీటిలో మునిగిపోయిన వారిని కాపాడడానికి మరియు మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి మైనింగ్ ఇండస్ట్రీలో ఏదన్నా రాళ్ళు పైన పడినప్పుడు కానీ మైనింగ్ ఇండస్ట్రీలో ఆ క్రషర్స్ కట్టర్స్ దగ్గర వారి యొక్క వూండ్స్ గాయాలు జరిగినప్పుడు వారు రక్షించుకుంటూ మరియు తోటి వారిని రక్షించుకునేదానికి మేము వీరిని సర్వసన్నద్ధంగా తయారు చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా విపత్తులు జరిగినప్పుడు మీరు చూసినట్టయితే తిత్లీ హుదూదు వంటి సైక్లోన్స్ సంభవించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలోని వాలంటీర్స్ అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వారికి సరైనటువంటి ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడానికి శిక్షణ ఎంతో విధంగా దోహదపడుతుంది. ఈ శిక్షణ ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా చైర్మన్ గారు ప్రకాష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర శాఖ ట్రెజరర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మరియు మన నరసింహారావు గారు, సో వీరందరూ కలిసి ఈ శిక్షణకు వచ్చినటువంటి అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ ఫస్ట్ ఎయిడ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వీటిని మేము మాక్ డ్రిల్స్ ద్వారాను మరియు వివిధ స్కిట్ల రూపంలోనూ వాళ్ళకి పూర్తి స్థాయి తెలియపరిచి ఎక్కడైనా సరే ప్రమాద స్థితిలో ఉన్న వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకునే దానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. సో కాబట్టి ప్రజలందరూ దీన్ని మరలా ఉపయోగించవలసిందిగా కోరడమైనది. సో దీనివల్ల జాబ్ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రథమ చికిత్స యొక్క ఆవశ్యకతను గుర్తించి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వారికి మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఖచ్చితమైనటువంటి సర్టిఫికేట్ ఉండాలి. మేము రెడ్ క్రాస్ యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్ అయినటువంటి సెయింట్ జాన్ అంబులెన్స్ వారి ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ని మేము సర్టిఫైడ్ సర్టిఫికేట్ని అందిస్తున్నాము. దీనికి ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు ఉంటుంది. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. మేము రెడ్ క్రాస్ సేవా సంస్థ కాబట్టి మేము సర్వీస్ ఇస్తున్నాము. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, సెయింట్ జాన్ అంబులెన్స్ ఎగ్జామినేషన్ ఫీజు, అది మాత్రమే కలెక్ట్ చేస్తున్నాము. కొంత వాళ్ళకి భోజన సదుపాయం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. సో కాబట్టి దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా రెడ్ క్రాస్ స్వచ్ఛందంగా చేస్తుంది. దీనికి అనుగుణంగా వారు ఈ ట్రైనింగ్లో మేము చేసేటువంటి సేవను మెచ్చి రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇక్కడ రక్తదానంలో పాల్గొని ప్రతి ట్రైనింగ్ క్యాంపులో మంచి రక్తదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని చూసి యువత కూడా ముందుకు వస్తుంది. మిగతా పెద్దలు ఇప్పుడు చూడండి ఆర్టీసీ వారు కూడా ఈ విధంగా వస్తుంది. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా కూడా వారు కూడా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఎండి తిరుమలరావు గారికి కూడా మేము రాష్ట్ర శాఖ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఫస్ట్ ఎయిడ్ క్లాసులు రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒక 6 months నుంచి ఈ జిల్లా బ్రాంచ్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ఎయిడ్ క్లాస్ సర్టిఫికెట్ కంపల్సరీ ఆ కోర్స్ చేసి ఉండాలి. ఇక్కడ ఈ 3 రోజుల కోర్సు చేసిన తర్వాత సెయింట్ జాన్సన్ వాళ్ళ తరఫున ఒక సర్టిఫికెట్ అనేది వచ్చింది. ఈ గవర్నమెంట్ జాబ్లో ఈ మార్క్స్ కానీ దీని జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి ముందుగా ప్రయారిటీ ఇస్తారు. ఈ 3 రోజులు చేసుకున్న శిక్షణ వలన వాళ్ళు ఎంతో మెరుగుపడి పక్కన వాళ్ళకి సహాయం చేయటం కానీ ఈ రక్తదాన కార్యక్రమాలను ప్రతి ఒక్క దానిలో వాలంటీర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కంటిన్యూషన్గా ఎప్పుడు ఒక ప్రతి నెల రోజులకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ క్లాస్ ఇక్కడ. స్థానిక లాయర్పేటలోని టెంపుల్ టవర్ నందు గోరంట్ల సూరిబాబు అనురాధ గారుల గృహంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మహిళా నాయకులు రావులపల్లి పద్మజ, గంగవరపు పద్మ, లక్ష్మీ పద్మజ, మండువ లావణ్య, బోడపాటి శ్రీదేవి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF, APBJA ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.